హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మొత్తం ఇమాన్యుల్ గురించే ఉంటుంది. ఇమాన్యుల్ అయితే బిగ్ బాస్ హౌస్లోకి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ వచ్చాదని ఎక్స్పెక్ట్ చేస్తాడు, కానీ వాళ్ళ అమ్మ అయితే వచ్చింది. ఇక్కడ ఇమాన్యుల్ ఒక లెటర్ అయితే పట్టుకున్నాడు, గమనించారా? అది వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ దగ్గర నుంచి లవ్ లెటర్ అయితే వచ్చింది. అది చూస్తానే ఇమాన్యుల్ సిగ్గుపడుతూ హౌస్ మేట్స్ అందరిని పిలిచి కూర్చోబెట్టి అందులో ఏముందో చదువుతాడు. ఇప్పుడు ఆ లెటర్ గురించి మనం డిస్కషన్ చేసుకుందాం. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నన్ను ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. మీ ఎంకరేజ్మెంట్తో నేను ఇంకా కొత్త కొత్త వీడియోలు అయితే చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాం. ఇమాన్యుల్కి వచ్చిన లెటర్లో ఏముందో ఇప్పుడు నేను మీకు చెప్తాను. హాయ్ వేస్ట్ ఫెలో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ లెటర్ని నీ పక్కనే ఉండి రాస్తున్నానని జస్ట్ ఫీల్ మై తండ్రి అని రాసింది. ఇక్కడ వేస్ట్ ఫెలో అని ఎందుకు అనిందంటే, ఇమాన్యుల్ ఇంత ముందుకే చెప్పారు వాళ్ళిద్దరు ఒకరినొకరు వేస్ట్ ఫెలో, దట్టి ఫెలో అట్లా పిలుచుకుంటారనేసి. అందుకని ఇక్కడ వేస్ట్ ఫెలో అని రాసింది. ఎలా ఉన్నావు నాన్న? నేను చాలా బాగున్నాను, చాలా హ్యాపీగా ఉన్నాను. నేను రావాలని నువ్వు ఎంత వెయిట్ చేస్తున్నావో, ఎంత కోరుకుంటున్నావో, నేను వస్తే నువ్వు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతావో నాకు తెలుసు అని చెప్పేసి రాసి ఉంటుంది అక్కడ. అంటే ఇప్పుడు ఇమాన్యుల్కి అర్థమవుతుంది తను రావట్లేదు అనేసి అర్థమైంది. తర్వాత ఏముందో చూద్దాం. నువ్వేం బాధపడకు, ఇప్పుడు నేను చెప్పే న్యూస్ వింటే నువ్వు అంతకంటే హ్యాపీగా ఫీల్ అవుతావు నాన్నలు. మన 6 years ఆఫ్ లవ్కి ఒక సొల్యూషన్ అయితే దొరికింది. ఎన్ని ప్లాన్స్ వేసుకున్నామో కదా నాన్న, ఇలా మాట్లాడాలి, ఇలా ఒప్పించాలి అని. కానీ ఇప్పుడు ఒక్కదాన్ని అందరినీ ఒప్పించాను నువ్వు బిగ్ బాస్ హౌస్కి వెళ్ళాక. మీ అత్తగారు మీ బావగారు నిన్ను అడిగినట్టు చెప్పమన్నారు. బావగారు అంటే ఎవరో కాదు, మా అన్నయ్యే. నువ్వు వాళ్ళకు బాగా నచ్చావు, మా అన్నయ్య నీకు బాగా సపోర్ట్ చేస్తున్నాడు. నేను రాలేకపోయినందుకు నువ్వు చాలా బాధపడతావని తెలుసు, అందుకే నా మాటల్ని నా ఫోటోని పంపిస్తున్నాను. నువ్వు గెలిచి వచ్చాక ఇద్దరం కలిసి అందరి బ్లెస్సింగ్స్ తీసుకుందాం. ఐ మిస్ యూ సో మచ్ దట్టి ఫెలో, చాలా బాగా ఆడుతున్నావు, ఇంకా గట్టిగా ఆడు, స్ట్రాంగ్గా ఉండు, నీ స్ట్రెంగ్త్ మర్చిపోకు, నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. నువ్వు గెలిచి వచ్చాక ఇద్దరం కలిసి అందరి బ్లెస్సింగ్స్ తీసుకుందాం. ఐ మిస్ యూ సో మచ్ దట్టి ఫెలో, చాలా చాలా బాగా ఆడుతున్నావు, ఇంకా గట్టిగా ఆడు, స్ట్రాంగ్గా ఉండు, నీ స్ట్రెంగ్త్ నువ్వు మర్చిపోకు, నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను ఇంటి దగ్గర. ఐ లవ్ యూ సో మచ్, ఐ మిస్ యూ అంటూ రాసి ఉంటుంది ఆ లెటర్లో. ఆ లెటర్ చదువుతానే ఎమోషనల్ అవుతాడు ఇమాన్యుల్, రాలేదనేసి బాధపడతాడు. కానీ వాళ్ళ మదర్ అయితే వచ్చింది కదా, హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకొకటి ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ అందరినీ ఒప్పించాను అని చెప్తుంది కదా, అందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇమాన్యుల్. ఈ వీడియో ఎంతమందికి నచ్చింది? నచ్చిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి. అలాగే నచ్చలేదు అన్న వాళ్ళు కూడా కామెంట్ చేయండి. ఎందుకు నచ్చలేదు అనేది నాకు కూడా అర్థమవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.